ట్యాక్స్ ఇన్వాయిస్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, మరొకటి బిల్ ఆఫ్ సప్లై. సో ట్యాక్స్ ఇన్వాయిస్లో ట్యాక్స్ ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లైలో ట్యాక్స్ ఉండదు. ఓకే, సో ట్యాక్స్ ఇన్వాయిస్లో 3 రకాల ఫార్మాట్లు ఉంటాయి. మనం ఏ రకం కావాలంటే ఆ రకం ఫార్మాట్ మనం మార్చుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాను నేను. సో ఇవి వచ్చేసి ఫ్రీ ఐటమ్స్ నో పెట్టేస్తాను, డిస్కౌంట్ ఇవి రెండు. కంట్రోల్ ఆల్ట్ సి, రామ్ మర్చెంట్స్ అని ఇస్తున్నాను. సండే డెప్టర్స్, ఆల్ట్ కంట్రోల్ నగర్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, సేల్స్ డిస్క్, ప్రింటర్స్, ప్రాసెసర్స్, జిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇది ఇన్వాయిస్. కంట్రోల్ పి, ప్రింటర్ ప్రివ్యూ. ఒరిజినల్ కనెక్ట్ అయినట్టుంది. incompatible. ఓకే అమ్మా, ఇది కొంచెం నా ప్రింటర్తో కనెక్ట్ అయినట్టుంది, షో చేయట్లేదు. ఓకే, ఇలా ఉంటుంది ఇన్వాయిస్. ఓకేనా, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇది ఒక రకమైన ఫార్మాట్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే తీసేయచ్చు. ఓకే, ఇది ఒక ఫార్మాట్. ఎస్కేప్ ఇవ్వండి, కాన్ఫిగర్ దగ్గర రండి.
యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్ ఎంటర్ ఇవ్వండి. ఇది సెకండ్ ఫార్మాట్. ఇలా కూడా టాలీ ఇన్వాయిస్ ఇలా కూడా ఉంటుంది. థర్డ్ ఫార్మాట్ సో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ ఎంటర్ ఇస్తే ఎస్ అవుతుంది. ఇది థర్డ్ ఫార్మాట్. ఇలా టాలీ ఇన్వాయిసెస్ 3 రకాలుగా ట్యాక్స్ ఇన్వాయిసెస్ ప్రింట్ తీసుకోవచ్చు. వద్దు అంటే మళ్ళీ నార్మల్ అన్ని కాన్ఫిగర్లోనే ఆప్షన్స్ ఉంటాయి. ఎంటర్ ఇచ్చేస్తే నో అయిపోతుంది. చూడండి ఇట్లా. ఇప్పుడు నాకు ఇక్కడ షిఫ్ట్ అడ్రస్, ఇక్కడ షిఫ్ట్ అడ్రస్ రావకూడదు. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ కొన్ని కనిపించకూడదు. హెచ్ఎస్ఎన్ నెంబర్, క్వాంటిటీ, రేటు కనిపించకూడదు. తర్వాత ఇక్కడ ఒక బాక్స్ కనిపించకూడదు. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ బాక్స్ కనిపించకూడదు. సో ఇవన్నీ నో పెట్టేయాలి. కాన్ఫిగర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ ఎంటర్ ఇస్తే నో. సో క్వాంటిటీ ఎంటర్ ఇస్తే నో. సో రేటు ఎంటర్ ఇస్తే నో. తర్వాత ఎస్ఎస్ఆర్ నెంబర్ నో. తర్వాత డిస్పాచ్ డీటెయిల్స్ ఎంటర్ ఇస్తే నో. ఎస్కేప్, రివ్యూ, ఆల్ టు జెడ్. చూసారా ఏమి లేవు. చూడండి మళ్ళీ రావాలంటే అవే ఆప్షన్స్ వేసి పెట్టాలి, మళ్ళీ వస్తాయి. ఫిగర్లో వెళ్ళి కన్సైన్ డీటెయిల్స్ ఉంటుంది, అది కూడా నో పెట్టేసామంటే అది కూడా రాదు. ఇక్కడ సో కన్సైన్ డీటెయిల్స్ ఎంటర్. ఒక అడ్రస్ వస్తుంది చూడండి, పైన బిల్ 2 మాత్రమే ఉంది, షిఫ్ట్ 2 లేదు. ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ నాకు రాకూడదు. అప్పుడు ఏం చేయాలి? కాన్ఫిగర్, కంపెనీ నేమ్, అడ్రస్ ఎంటర్ నో. టు జెడ్. చూసారా పైన లేదు నేమ్. మళ్ళీ రావాలంటే అన్నీ వేసి పెడితే మళ్ళీ వస్తాయి. సో క్వాంటిటీ ఎస్, సో రేట్ ఎస్, పర్సంటేజ్ ఎస్, హెచ్ఎస్ఆర్ నెంబర్ ఎస్, జిఎస్టీ అనాలిసిస్ ఎస్, కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ ఎస్, ఎస్కేప్. చూడండి మళ్ళీ అన్నీ వచ్చేసాయి. కంప్లీట్ డీటెయిల్స్ రావాలంటే అది కూడా వేసి పెట్టాలి. ఈ రెండు వేసి పెట్టామంటే పైన ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. మళ్ళీ ఇక్కడ ఉండే ఫీచర్స్ అన్నీ రావాలంటే మళ్ళీ అవి డిస్పాచ్ డీటెయిల్స్ అన్నీ వేసి పెట్టాలి. ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్ ఎంటర్ ఎస్, ఎంటర్ ఎస్, ఎంటర్ ఎస్, ఎంటర్ ఎస్. మళ్ళీ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు ఇక డిస్పాచ్ డీటెయిల్స్, ఆర్డర్ డీటెయిల్స్ అంటే మనం ఏ కస్టమర్స్కు అతని ఊరు ఏంటి, అతని పిన్ కోడ్ ఏంటి, వెహికల్ నెంబర్ ఏంటి, మోడ్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఏంటి, సో బయర్ ఆర్డర్ నెంబర్ ఏంటి, డేట్ ఏంటి, ఇవన్నీ ఫిల్ అవ్వాలంటే ఇక్కడ ఉండే ఆప్షన్స్ అన్ని ఫిల్ అవ్వాలంటే ఎక్కడ ఫిల్ చేయాలి? ఇక్కడ రామ్ మర్చెంట్స్ దగ్గరికి వచ్చి ఎంటర్ ఇచ్చినామంటే ఇక్కడ వస్తాయి డిస్పాచ్ డీటెయిల్స్. ఇక్కడ ఫిల్ చేసామంటే ఆటోమేటిక్గా అన్నీ ఫిల్ అవుతాయి. డెస్టినేషన్ ఏపీ, రివ్యూ, ఆల్ టు జెడ్. చూసావా ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఫిల్ అయిపోతాయి. ఇక్కడ ఇన్వాయిస్లో ఇక్కడ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ రావాలి ఈ ప్లేస్లో. అప్పుడు మనం ఒక బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలి. వీటిలో పెట్టుకోండి నంబర్ జిఎఫ్సి కోడ్ రఫా కంట్రోల్ ఏ బుక్ సేల్స్ కంట్రోల్ పి కాన్ఫిగర్. ఇక్కడ బ్యాంక్ నేమ్ ఎంటర్.
హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఎస్కేప్, వ్యూ, ఆల్ టు జెడ్. చూడండి బ్యాంక్ డీటెయిల్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు ఈ బ్యాంక్ వద్దు, వేరే బ్యాంక్ పెట్టాలి, అక్కడే ఉంటుంది ఇంకొకటి. నువ్వు ఎన్ని బ్యాంకులు క్రియేట్ చేసుకుంటే అన్నీ ఆడికి వచ్చేస్తాయి. ఇప్పుడు ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ పెడతాను. యూటీఐ బ్యాంక్ ఉంది, యూటీఐ పెట్టాను, యూటీఐ వస్తుంది. ఇప్పుడు మారుతుంది ఇలా. ఇక్కడ డిక్లరేషన్లో మ్యాటర్ ఉంది. వీ డిక్లేర్ దట్ దిస్ ఇన్వాయిస్ షోస్ ద యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ డిస్క్రైబ్డ్ అండ్ దట్ ఆల్ పర్టికులర్స్ ఆర్ ట్రూ అండ్ కరెక్ట్. ఆ మ్యాటర్ తీసేసి మనకి నచ్చిన మ్యాటర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఆల్టర్, ఫీచర్ టైప్, సేల్స్, సెట్ ఆల్టర్ డిక్లరేషన్. ఒకసారి మా దగ్గర ప్రోడక్ట్ కొంటే నేను మళ్ళీ రిటర్న్ తీసుకోము అని మ్యాటర్ మనం పెట్టుకోవచ్చు. ఈ మ్యాటర్ అక్కడ డిక్లరేషన్లో వచ్చేస్తుంది. చూడండి, వెన్ ఎనీ కస్టమర్ పర్చేజ్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ అస్ ఆఫ్టర్ వీ డోంట్ రిటర్న్ ద ప్రొడక్ట్స్, ఇలా వచ్చేస్తాయి. ఇక్కడ బిల్ టు అంటే ఒకే పర్సన్ ఉంటాడు, 2 అడ్రస్లు ఉంటాయి, జిఎస్టీ నెంబర్ ఒకటే ఉంటుంది. ఒకటి కడప అడ్రస్ అనుకోండి, ఒకటి నెల్లూరు అడ్రస్ వస్తుంది అనుకోండి. అది ఎక్కడ ఇస్తాము అంటే ఈ ప్లేస్లో ఇదేమో కడప అడ్రస్. మళ్ళీ F12కి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ వేసి పెడితే కన్సైన్ డీటెయిల్స్, ఇక్కడ నెల్లూరు అడ్రస్ ఇస్తా. జిఎస్టీ నెంబర్ ఒకటే, బట్ అడ్రస్లు మారుతాయి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఎస్కేప్, కంట్రోల్ P, ప్రివ్యూ. చూడండి ఇక్కడ షిఫ్ట్ టు అడ్రస్ రాలేదు, అంటే కన్సైన్ డీటెయిల్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి కాన్ఫిగర్లో. సో కన్సైన్ డీటెయిల్స్ వేసి పెట్టామంటే అప్పుడు వస్తుంది ఆల్ టు జెడ్. వచ్చింది చూడండి, ఒకటి కడప అడ్రస్, మరొకటి నెల్లూరు అడ్రస్ పైన. ఇది A4లో ఉంది, A5కి మార్చాలి సైజులో. కాన్ఫిగర్, సో మోర్లోకి వెళ్ళి ఎంటర్ ఇచ్చామంటే మరికొన్ని ఫీచర్స్ కింద వస్తాయి. విడ్త్ హైట్ పెంచవచ్చు, 12 ఉంది, తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇప్పుడు నేను 8 ఇస్తా, 5 ఇస్తా. డిస్పాచ్ డీటెయిల్స్ తీసేస్తా, నోలో ఉన్నాయి కదా, తగ్గించేస్తా. సైజు తక్కువైనప్పుడు అట్లా కట్ అవుతుంది. తగ్గించేద్దాం, లేదు అంటే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. స్పేస్ తక్కువ ఉన్నదంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది, స్పేస్ సరిపోక. ఇప్పుడు తగ్గించేద్దాం. సో మోర్ ఇచ్చామంటే కింద ఆప్షన్స్ పెరుగుతాయి, ఇక్కడ తగ్గించు. ఇలా A4లో హాఫ్ పేపర్ వస్తుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని కావాలి, సో మోర్ ఫీచర్స్. మన ప్రింట్ ఇచ్చేటప్పుడే డూప్లికేట్, ఎక్స్ట్రా కాపీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. డూప్లికేట్, నెంబర్ ఆఫ్ కాపీస్ ఇక్కడ 1 ఉన్నాయి కదా, 3 ఇచ్చామంటే డూప్లికేట్
ఎక్స్ట్రా కాపీ, ఒరిజినల్ 3 వస్తాయి. ఆప్షన్ కూడా ఉంది. ఓకే, సో ఇలా ఇవన్నీ ఇన్వాయిస్ సెట్టింగ్స్. ఇంకా లోగో సెట్ చేయాలి ఇన్వాయిస్లో. సైజు పెంచుదాం. కంప్లీట్గా లోగో పెట్టాలి. నా సిస్టంలో లోగో ఎక్కడ ఒక చోట పెట్టేస్తాను. సిస్టంలో లోగో వచ్చేసి ప్రింట్, కాన్ఫిగర్, include my logo, yes, show more, up, college data, enter, escape. కంపెనీ లోగో వచ్చింది. వద్దు అనుకుంటే మళ్ళీ సేమ్ ప్రింటర్, కాన్ఫిగరేషన్, ఎస్, నో. షో చేయదు. ఇలా అండి. ఈ విధంగా మనకి ఇన్వాయిస్లో ఇన్ని రకాలుగా చూసుకోవచ్చు. ఇంకా బిల్ ఆఫ్ సప్లై అంటే వాటికి ట్యాక్స్ ఉండదు. ఆల్ట్ సి, రైస్, exempt, card, కంట్రోల్ పి, ప్రివ్యూ, ఆల్ట్ జెడ్. చూడండి ఇక్కడ బిల్ ఆఫ్ సప్లై అని వచ్చింది. బిల్ ఆఫ్ సప్లై. ఓకే, సో ఇలా అండి. ఈ విధంగా మనం ఇన్వాయిస్ సెట్టింగ్స్ అన్ని కావాల్సిన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే తీసేయచ్చు. హెచ్ఎస్ఆర్ నెంబర్ అయినా, తర్వాత కంపెనీ డీటెయిల్స్ అయినా, లోగో అయినా, పర్సంటేజ్ అయినా, డిక్లరేషన్ అయినా, కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్ అయినా, ఏవైనా కావాలంటే పెట్టుకోవచ్చు. వద్దంటే కాన్ఫిగరేషన్ వెళ్ళి నో పెట్టేసామంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఓకేమ్మా, క్లియర్? ఎనీ డౌట్స్? ఎనీవన్? క్లియరా? అవి చేసేయండి. ఓకే.